మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ ఈవినింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి అజంతా ఎల్లోరా టూర్లోనే ఇక చివర్లో మనం దాని తర్వాత ఏంటి బిబికా మక్బారా చూసిన తర్వాత రోజు ఎల్లోరా గుహలు చూసుకున్నాము. ఆ వీడియో మీకు తర్వాత వస్తుంది. ఇది ఆ ఎల్లోరా గుహలు చూసుకొని వచ్చిన తర్వాత ఇది దౌలతాబాద్ ఫోర్ట్ అండి. దౌలతాబాద్ ఫోర్ట్ అనమాట. అక్కడ తీసిన వీడియో ఇది చూడండి. చక్కగా కిందంతా చమాన్లా చేశారనమాట. అక్కడ ఎంట్రన్స్ ఎలా వెళ్ళాలనేది రూట్ మ్యాప్ కూడా అక్కడ ఒక శిలాఫలకం మీద చెక్కి ఉన్నారు. చూసారా? నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఇదంతా చమాన్లా చాలా బాగా చేశారు కదా. ఇదండి దౌలతాబాద్ ఫోర్టు. రఫ్గా తీశాను. అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మేము ఐస్ గోలా తిన్నాము. ఐస్ గోలా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు. ఇక్కడ తిన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఐస్ గోలాని. ఇక తర్వాత రోజు లాస్ట్ రోజు మీకు తుల్జా భవానీ దర్శనం చేసుకున్నామని చెప్పాను. ఆ ఫొటోస్ మాత్రమే మా వ్లాగ్, మా టూర్ ఫొటోస్ అన్నీ కలిపి ఒక వీడియో తీశాను కదా, దాంట్లో ఉంటుంది లాస్ట్లో తుల్జా భవానీని లాస్ట్లో దర్శించుకున్నాము అనేసి. కార్తీక మాసం స్టార్టింగ్ కాబట్టి చాలామంది వచ్చారండి. పౌర్ణమి కదా, చాలామంది వచ్చారు. 5 hours పట్టింది మాకు దర్శనానికి అని చెప్పాను కదా మీతో. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత లంచ్ చేసి వెళ్ళాము. దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి రాత్రి అయిందనమాట. చూసుకోండి. ఇక బయటకు వచ్చాక ఇక్కడ ఫొటోస్ దిగాము కొన్ని. ఆ ఫొటోస్ మీకు నేను ఆల్రెడీ దాంట్లో పెట్టాను. అయితే బాగా డెకరేట్ చేశారు చూడండి. పౌర్ణమి కదా, కార్తీక పౌర్ణమి అనేసి చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చూడండి, ఆ అమ్మవార్లని అందరినీ కూడా లైట్లతో అలంకరించారండి. కానీ ఆ లైట్స్ తీద్దాము అందంగా ఉంది అనుకుంటే ఆ గ్లేర్ పడి సరిగ్గా రాలేదు. ఫోటోలో సరిగ్గా రాదు కదా గ్లేర్తో, అలా అయిపోయిందనమాట. మొత్తము 4 floors తిప్పించారు. ఒక్కొక్క ఫ్లోర్లో రూమ్ ఉంటుంది కదా, ఆ ఒక్కొక్క రూమ్లో 12, 13 లైన్స్ అనమాట. జరుగుతూ ఉంటే అయిపోయేది త్వరగానే. కానీ ఈ కార్తీక మాసము వీకెండ్స్లో ప్లస్ పౌర్ణమి వచ్చేసరికి చాలామంది భక్తులు పోటెత్తారనమాట. అటు నార్త్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఇటు మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చేసారు. కానీ ఆలయాన్ని మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారండి. చూడండి, అమ్మవారికి కట్టే చీరలను మొత్తము ఇక్కడ వేలం వేశారు. అంటే షాప్స్ల్లో అవి పెట్టి అమ్మారనమాట. గాజులు కూడా అమ్మారనమాట. తుల్జా భవానీ గుడి ఇది. చాలా కోలాహలంగా చాలా బాగా అనిపించింది. చూస్తున్నారా నా వెనకాల అమ్మవార్లది గ్లేర్ పడుతుందండి. కానీ ఎంత అందమైన లైట్స్తో సజాయించారంటే అంత బాగా చేశారనమాట. కానీ క్లారిటీగా రాలేదు, ఏం చేద్దాం అలా అనమాట. నేను పెట్టుకున్నాను చూడండి ఒక బ్లాక్ హ్యాంగింగ్స్. అవి అక్కడ అజంతా దగ్గర తీసుకున్నవి చెప్పాను కదా, బాక్సులు అన్నీ మీకు చూపించాను ఒక లైవ్లో. అదనమాట. ఆ వీడియో చూడకుంటే చూడండి లైవ్. దాంట్లో నేను అజంతాలో షాపింగ్ చేసిన అన్నీ చూపించాను అనమాట. అది లాస్ట్ అనమాట మా టూర్లో. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా షిరిడి ఒకటి, ఇదొకటి అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. అంటే అవి తొందరగా అయిపోయాయి. ఎల్లోరా, బిబికా మక్బారా, అజంతా, దౌలతాబాద్ ఫోర్ట్ ఇవన్నీ మేము 3 days అనుకున్నాం. 2 daysలో అయిపోయాయని ఈ 3rd day ఇది చూసామన్నమాట. షిరిడి వచ్చేసాము 3rd dayకి. షిరిడి దర్శనం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత ఇది తుల్జా భవానీ కొంచెము విసిగా అనిపించింది లైన్ ఎక్కువ ఉండడంతో. కానీ మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ.